నాన్న కుశాల్. ఓ కుశాల్. కుశాల్ నాన్న. నమస్తే అంకుల్. మా అమ్మాయే అనుకున్నాను, నీలో కూడా కవున్నాడోయ్. నేను నువ్వు రాసిన లెటర్స్ అన్నీ చదివాను. మా అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుతుందంటే వచ్చి చూశాను. సరే పదండి, దేవుడి దర్శనం చేసుకుని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఏంటి లవ్వా? అంకుల్ అంటే అది ఏదన్నా ఉంటే చెప్పండి, ఏం పర్లేదు. నువ్వైనా చెప్పమ్మా. ఒరేయ్, నేను నీకు ఎలాంటి అబ్బాయిని తీసుకొచ్చినా నీకు నచ్చితేనే పెళ్లి చేస్తా. అలాంటిది నీకు నచ్చినవాడు నీ ముందే ఉన్నాడుగా. నాన్న, తను నాపై చూపించిన ప్రేమ నాకు నచ్చింది. పూర్తి నిజాయితీతో ఉన్న ప్రేమ. మరి ఇంకేంటి? బాబు, జాబ్ ఏమన్నా చేస్తున్నావా? ఎస్ అంకుల్, పేటిఎంలో కంటెంట్ రైటర్గా వర్క్ చేస్తున్నాను. ఓ మంచిది. ఓ రోజు మంచి రోజు చూసుకుని మీ పేరెంట్స్ని తీసుకుని వస్తే మేము మాట్లాడుకుంటాం. 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే మా పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. అప్పటి నుండి తాతయ్యే పెంచారు. 3 years బ్యాక్ ఆయన కూడా చనిపోయారు. సారీ బాబు. పర్లేదు అంకుల్. ఏమీ ఫీల్ అవ్వకు. సరే, కానీ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఆ డౌట్ తీరుస్తావా? ఏంటి అంకుల్? నువ్వు ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నప్పుడు మా అమ్మాయికి ఏదన్నా ప్రమాదం జరిగింది అనుకో, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? హూ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పు. మీ ఇద్దరి పెళ్ళికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నువ్వు ఇలా మౌనంగా ఉన్నావంటే నీ దగ్గర సమాధానం లేదనుకుంటాను. లేదు కదా? సరే పదమ్మా, వెళ్దాం. ఒకవేళ సమాధానం దొరికినట్లయితే వచ్చి చెప్పు, అప్పుడు ఆలోచిద్దాం. పడిపోకుమా, మనసుని బాటలో నడవడం సాధ్యమా? తన నీలా విడిచే తరుణం విరహముతో ఎదలో ప్రళయం. సమయమాగుమా, త్వరపడిపోకుమా, మనసుని బాటలో నడవడం సాధ్యమా?
ప్రాయమున నిశ్వాసలా ఊపిరిని నీలోనే నేనుండా, నీతోనే బ్రతికుండగా. తన నీలా విడిచే తరుణం విరహముతో ఎదలో ప్రళయం. సమయమా ఆగుమా, త్వరపడి పోకుమా, మనసు నీ బాటలో నడవడం సాధ్యమా? కుశాల్ శ్రీవాస్తవ్కి పరిణితి నందగోపాల్ ప్రేమతో రాయినది ఉభయ కుశలోపరి. మనం చెప్పుకుంటున్న నాతి చరామిలో తరువాతి భాగం ఆఖరి భాగం. ఇప్పుడు చెప్పు కుశాల్, సమాధానం ఏమన్నా దొరికిందా? సమాధానం కాదు కానీ అంకుల్, మీకు ఒక కథ చెప్పాలని వచ్చాను. కదా, ఏమిటది? తూర్పుగోదావరి జిల్లాలో శివారిపాలెం అనే ఒక చిన్న పల్లెటూరు. ప్రేమలో విజయం సాధించిన ఉపాధి కోసం వెతుకుతున్న ఒక నిరుద్యోగి గోపి, తననే ప్రపంచంగా ప్రేమించే ఒక అమ్మాయి ఆరాధ్య. ఫ్యూచర్ కోసం వాళ్ళు కంటున్న కలలు, చెప్పుకుంటున్న కథలు ప్రతిరోజు ఒక కొత్త జ్ఞాపకంగా మారుతున్న సమయంలో ఒకరోజు ఆరాధ్య ఇంట్లో వాళ్ళ ప్రేమ గురించి తెలిసిపోయింది. గోపి, ఆరాధ్య, మీ నాన్నగారు నేనెంత చెప్పినా వినడం లేదు. అసలు నిన్ను కలవడం కూడా కుదరదంటున్నారు. అవును గోపి, నన్ను కూడా ఇంట్లో బంధించారు. ఎవరో ఒక అబ్బాయిని తీసుకొచ్చి 10 రోజుల్లో పెళ్ళి అంటున్నారు. నాకేం చేయాలో అసలు అర్థం కావడం లేదు. మళ్ళీ ఇంకొకసారి మీ నాన్నగారితో మాట్లాడదామా? అస్సలు ఒప్పుకోరు. ఆయన నీపై చాలా కోపంగా ఉన్నారు. ఏమీ లేని వాడిని చేసుకుని ఎలా సుఖపడతావని అడుగుతున్నారు. ఏమీ లేనివాడే కదా. మీ నాన్నగారు నీతో అన్న మాటలు నిజమే కదా, ఎలా సుఖపడతావు? గోపి, నువ్వు లేని జీవితం అంతఃపురంలో ఉన్న శ్మశానంలో ఉన్నట్టే. నిన్ను కాకుండా నా జీవితంలో ఇంకెవరిని భర్తగా ఊహించుకోలేను. మరేం చేద్దాం ఆరాధ్య? నా నిరుద్యోగం చివరికి నిన్ను కూడా దూరం చేసేలా ఉంది. గోపి, మనం ఇప్పుడే పెళ్లి చేసేసుకుందాం. ఏమంటున్నావు ఆరాధ్య? అవును గోపి, మనసు తెలుసుకొని పెద్దల మాట వినడం కంటే పంచభూతాల సాక్షిగా ఇక్కడే పెళ్లి చేసుకుందాం. నాకు ఉద్యోగం లేదు, నేను నిన్ను పోషించగలనా? నాతో సంతోషంగా ఉండగలవా? సంతోషం అంటే బంగారు కోటలో బందీగా ఉండి పంచామృతాలు తింటే రాదు. మనసు పంచుకున్న వాటితో కష్టపడినా ఆనందంగానే ఉంటుంది. ఈరోజు నేను ఇంటికి తిరిగి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తానో రానో కూడా తెలియదు. ఆలోచించకు గోపి. ఒక్కటి సూటిగా చెప్పు, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఈ క్షణం పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీ ఆనందానికి ఏ ఆటంకం రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నాను.
ఆగండి అక్కడ. ఈ ఇంట్లో మీకు స్థానం లేదు. నాన్న నా మాట వినండి. 23 ఏళ్ల నా నమ్మకం ఈరోజు నన్ను మోసం చేసింది. నాన్న 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 అని పిలిచే అర్హత నా కూతురు ఎప్పుడో కోల్పోయింది. వెళ్ళిపోండి, నా కళ్ళ ముందు నిలబడకండి. కానీ ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. తినడానికి తిండి లేనివాడు, కష్టాలు వచ్చినప్పుడు సాయం చేసే బంధువులు లేనివాడు నిన్ను సుఖపెడతాడని పెళ్లి చేసుకున్నావుగా. వాడు ఏం పెట్టి పోషిస్తాడో నేను చూస్తాను. అలా వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ని హ్యాపీగానే ప్రారంభించారు. 1 మంత్కి గోపికి జాబ్ వచ్చింది. ఇంకేముంది, అన్ని వైపులా సంతోషమే. అలాంటి సమయంలో ఆరాధ్య ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. వాళ్ళ సంతోషం ఇంకా రెట్టింపయింది. అంకుల్, ఈ కథ నాకంటే మీకే బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఇది మీకు కథ కాదు, మీ అనుభవాల జ్ఞాపకం. అయినా ఈరోజు మళ్ళీ ఆ కథ మీరు వింటున్నారంటే ఆ రోజు గోపి నిలబడిన ప్లేస్లో ఈరోజు నేను నిలబడి ఉన్నాను. మీరు అడిగిన ప్రశ్న చాలా రీజనబుల్గా ఉంది అంకుల్. నేనే కాదు, నా ప్లేస్లో ఇంకెవరున్నా అసలు సమాధానం చెప్పలేని ప్రశ్న. ఆ రోజు గోపిలో ఆరాధ్య చూసిన ధైర్యాన్ని నిన్న నేను ఈ పరిణీతి నందగోపాల్ కళ్ళల్లో చూశాను. మాటిస్తున్నాను అంకుల్, తన కళ్ళల్లో ఆనందాన్ని కాపాడుతానని. ఏదేమైనా తను ఎప్పుడు నవ్వుతూనే ఉంటుందని మాటిస్తున్నాను. ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేస్తావని మీరు అడిగారు. ఏ ప్రమాదం రాకుండా నా కళ్ళలో పెట్టి చూసుకుంటానని నేను మాటిస్తున్నాను. చూడు కుశాల్, ఆ రోజు ఆరాధ్యని పెళ్లి చేసుకున్నప్పుడు తనకి నేను ఒకే ఒక మాట ఇచ్చాను, నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని. కానీ కొన్ని పరిస్థితులు ఆ మాటను దెబ్బతీసాయి. అందుకే ఆ పరిస్థితులు మా అమ్మాయికి రాకూడదని నిన్ను అలా అడిగాను. ఆ రోజు గోపికి సపోర్ట్ లేదు, కానీ ఈరోజు ఈ నందగోపాల్ సపోర్టు నీకు ఉంది. ఒక మంచి రోజు చూసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను, కానీ మా అమ్మాయి కళ్ళల్లో నుంచి ఒక కన్నీటి చుక్క పడకుండా చూసుకో, చెబుతున్నా. మౌన ప్రేమ బదులుగా రాసే లేఖలో పదమే ప్రేమ. కథలతో కాగితాలని పడవగా మార్చి సాగని నదులకు తీరముందని. ఇరువురి వింత వైఖరి పదముల చెంట మాదిరి అతిశయమైన ప్రేమిది. ఓ సఖియా, ఒకటే పనిగా ఆగి నడవడం, వివరం తెలిసి మురిసిపోవడం, కవితను రాసి కానుకివ్వడం, కనులను చేరే పదముల రాగం మరరే మనసే ఎగురుతున్నది, అదిరే హృదయం అడుగుతున్నది, అలవాటేదో కొత్తగున్నది, తెలియని భావం ప్రేమిది ఖాయం. Every day, can't wait for my hands to hold you close. There's scars in my heart, and I need your love to heal it, baby. They say that time is pain, but this time this pain is being caused by time, and I can feel every inch of you in the air that's hitting me. Oh, don't need no money or other things, just you that my heart relaxing. Feels like I'm stuck in the ocean with no one and nothing to bring me aboard. Crazy, that's what I'm not involved. Smiling at a land that's fully bald. Stranger, now you're my all. Don't know how you said, but this is ఒకటే పనిగా ఆగి నడవడం,